వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. ఈరోజు మనం మరొక పురుష రాశి ధనుసు రాశి మరియు ధనుసు లగ్నం గురించి చెప్పుకుందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ ధనుసు లగ్నం విశ్వభావ రాశులలో మూడవది, కాలపురుష చక్రంలో 9వది. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తులుగా, సన్మార్గంలో నడిచేవారుగా, ఇతరులకి మంచి మార్గం అంటే గురువులుగా ఉంటారన్నమాట. ఈ రాశి వారు తల్లిదండ్రులకి ప్రేమగా చూసుకుంటారు. వీరి సంతానం వీరిని ప్రేమగా చూసుకుంటారు. వీరికి వినయ విధేయులుగా ఉంటారు. ఈ లగ్నంలో జన్మించిన వారికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీరికి 2 వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్కోసారి కొన్ని గ్రహాల వలన పెళ్లి కూడా కాకపోవచ్చు. ఒకవేళ అయినా కూడా చాలా కొద్ది మంది మాత్రమే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. సామాన్యంగానే ఈ రాశిలోని వారు ఆనందమయమైన జీవితమును పొందలేరు. వీరికి వచ్చే భార్య చాలా కోప స్వభావం గలవారై ఉంటారు. ఈ రాశి వారు అనేక భవనములు, వాహనములు కలిగి ఉంటారు మరియు విస్తారమైన భూములు కూడా కలిగి ఉంటారు. వీరు ఉన్నతమైన చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ వీళ్ళ విద్యాభ్యాసం అంతా విదేశాల్లో ఉంటుంది. వీరికి ఆ విద్య అనేది స్వభావ సిద్ధముగానే వీరికి ఉంటుంది. వీరికి సోదరిమణులతో అంత సఖ్యత అయితే ఉండదు, కానీ ఈ రాశి వారు పుస్తకాలు మాత్రం బాగా ఎక్కువగా చదువుతుంటారు. వీరికి లభించే వృత్తులు ఫాస్ట్ ఫుడ్స్, వడ్డీ వ్యాపారం, పత్రికలు స్థాపించుట, సంస్థ అంటే ఏదైనా సేవా సంస్థలు స్థాపించుట, ఇలాంటివి చేస్తుంటారు. ఉద్యోగస్తులైతే బ్యాంకు ఉద్యోగాలు, మేనేజర్ కానీ, క్యాషియర్ కానీ, ఫైనాన్స్ కానీ, గవర్నమెంట్ రాయబారిగా కానీ, మధ్యవర్తిగా కానీ, జడ్జీలుగా కానీ, న్యాయవాదిగా, ఐఏఎస్లుగా. ఈ రాశి బలం తక్కువగా ఉన్నవారంటే చిన్న చిన్న గుమస్తాలుగా పనిచేస్తుంటారు. దేవాదాయ శాఖ అలాంటి వాటిల్లో పనిచేస్తుంటారు. ఎక్కువ వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటారు. ఎక్కువగా ఎవరికైనా సరే మంచి మాటలుగా చెప్పేవారుగా ఉంటారు. ఇంతటితో ఇది ముగిద్దాం. రేపు ఇంకో పురుష రాశి కుంభరాశి గురించి మనం చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః.